క్యూ న్యూస్లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. అంటే సో చాలా ఒక టాలెంట్ అంటే డ్రిల్ మిషన్ ఉంటుంది కదా, ఇట్లా ముక్కులో పెట్టుకొని మూలలు కొట్టుకొని ఈ ఈ షో చూసిరు కదా. అతను క్రాంతి పోయి వచ్చిన తర్వాత ఒకసారి అనుభవాలు పంచుకోవడానికి మనతో పాటు స్టూడియోకి వచ్చిండు. ఒకసారి క్రాంతి, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు ఇండియా. ఎక్కడ మైకి ఎక్కడ పోయిండు ఇన్ని రోజులు, ఏం కథ, ఎట్లా జరిగింది, నీ అనుభవం ఏంది? గుడ్ మార్నింగ్ అన్న. గుడ్ మార్నింగ్. ఏడికి పోయినావు, ఏంది? స్పెయిన్ అన్న. స్పెయిన్ గాట్ టాలెంట్ అని యూరోప్ కంట్రీలో ఈవెంట్ జరిగింది. దానికి మీ తరఫున కూడా మేము సపోర్ట్ తీసుకున్నాము. అక్కడ మంచి పర్ఫార్మెన్స్గా చేసి మన దేశానికి నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరు. ఏం చేసిరు అక్కడ? అక్కడ ఏంటంటే 2 యాక్ట్ చేశాను. ఒకటి కొబ్బరికాయలు పెట్టి ఇట్లా ఫింగర్తో గుచ్చుతాను. ఒక 20 కొబ్బరికాయలు పెట్టి వాళ్ళు టాస్క్ ఇస్తే దాన్ని నేను ఫిల్అప్ చేయాలి. రెండోది వేడి ఆయిల్లో ఇట్లా మిర్చిలేసి చికెన్ పీసెస్ తీయాలి. ఈ 2 యాక్ట్స్కి 2 సెలెక్ట్ అయినా. అందరు రెడ్ బజార్ నొక్కేసేసి అక్కడ కూడా అంటే అర్రర్గా ఉంది ఇది చూడలే. రెడ్ బజార్ నొక్కుదా అంటే అర్థం ఏంటంటే ఎలిమినేషన్ చేసినాము, వద్దు నాకు అని. కానీ అది కాంపిటీషన్ కదా, డిఫరెంట్ టాలెంటెడ్స్ ఉంటారు. మన టాలెంట్ కూడా నిరూపించుకునేది ఫుల్ బెట్ టాలెంట్ అంతే. మళ్ళీ నెక్స్ట్ రౌండ్కి సెలెక్ట్ అయినా. రెడ్ బజార్ నొక్కడం అంటే ఇంకా మేము చూడలేకపోతున్నామంటే నువ్వు చూడలేకపోతున్నామంటే జడ్జెస్ అన్ని చూడాలి కదా. ఇప్పుడు టాలెంట్ నాది, నేను సాధారణ మనిషినే, బట్ హౌ ఇస్ పాసిబుల్ అనేది నువ్వు వెరిఫై చేసుకోవాలి కదా అని నేను అయితే సెలెక్ట్. నెక్స్ట్ నాకు సెప్టెంబర్ అక్టోబర్లో మళ్ళీ ఈవెంట్ ఉంటుంది. ఇంకా మంచి కొత్తగా ప్రిపేర్ అవుతున్నాను. మీ సపోర్ట్. మిగతా వాళ్ళు ఏం చేసిరు అక్కడ? వేరే అంటే ఈ కళ్ళు బయటకు తీసేయి, ఇంకా డిఫరెంట్గా డాన్సర్స్ గడ్డానికి ఇట్లా పెట్టి మనిషిని గట్టి గుంజుకొని రౌండ్ ఇస్తారు కదా, ఇలాంటి కొన్ని యాక్ట్ చేసారు. డాన్సర్స్, అక్రోబాటిక్స్ సంబంధించింది, ఓకే, బ్యాలెన్సింగ్ ఇలాంటివి. ఇప్పుడు ఎప్పుడు పోయినావు నువ్వు? నేను లాస్ట్ మంత్ వెళ్ళిన. ఎక్కడ పోయింది? ఎక్కడ? ప్యారిస్. స్పెయిన్ యూరోప్ కంట్రీ. దానికి అంటే సెంగన్ వీజా కాబట్టి అన్ని కంట్రీస్ కూడా విజిట్ చేయొచ్చు. అక్కడ జరిగిన ఈవెంట్లో దీనికి నేను సెలెక్ట్ అయ్యాను. మీ తరఫున క్యూన్యూస్ తరఫున నాకు సపోర్ట్ సహకారం అందించారు. దాంతోపాటుగా కేకే రాజా వారు కూడా నాకు సపోర్ట్ చేస్తానికి వచ్చిండు. ఓకే, అక్కడ ఎన్ని రోజులు ఉన్నారు? నేను 1 మంత్ ఉన్నాను. 1 మంత్ ఉండి అంటే ఫస్ట్ వాళ్ళకి ఇది చూపించాలా అంటే ఏం చేస్తారంటే? నేను ఏం చేస్తాను అనేది ఇండియా గోట్ టాలెంట్, అమెరికన్, ఇంకోటి దాంట్లో వాళ్ళు చూసి మనల్ని అక్కడ పిలుస్తారు. అంటే వరల్డ్ వైజ్గా మంచి కాంట్రాక్ట్స్, టాలెంట్ షోస్ వాళ్ళు యూనిక్ వాళ్ళని ఎంచుకుంటారు, మనల్ని ఇన్వైట్ చేస్తారు. దానికి సంబంధించిన మనం ఎట్లా చేస్తాం ఏంటిది అనేది పూర్తిగా వాళ్ళకి వివరణ వాళ్ళకి ఇవ్వాలి. నేను ఏం చేస్తాను, ఎంత టైంలో చేస్తాను, నా డైట్ ఏంటి, నేను ఎలాంటిది ఉంటాను, నా మెడిటేషన్ ఏంటి. అంటే అక్కడ నిపుణులు ఉంటారు ఏమన్నా అయితే? ఏం కాదు ఫస్ట్, ఎందుకంటే అది కొన్ని సంవత్సరాల ప్రాధాన్యత. ఇప్పుడు అక్కడ నిపుణులు ప్రతి ఒక్కరు ఉంటారు అక్కడ, ఆ పర్యవేక్షణలో చేస్తారు తప్ప ఇండివిజువల్ చేస్తానికి ఛాన్స్ ఇవ్వరు. అంటే ఇప్పుడుకి ఎన్ని విన్యాసాలు చేసినావు? నేను ఒక 100 రకాలుగా చేసినాను. 100 రకాలుగా ప్రతి చిన్న ప్లాట్ఫామ్ నుంచి పెద్ద ప్లాట్ఫామ్ వరకు 100 రకాలు చేసిన. దాంట్లో బెస్ట్ ఏంటంటే కత్తులు పెట్టేది ఒకటి, డ్రిల్ మిషన్ పెట్టే దాంతో ముందుకెళ్ళిన. ఆయిల్లో చేయబెట్టి తీయడం వల్ల స్పెషల్ అయింది. ఓకే, అంటే ఆయిల్లో చేయబెట్టి తీసేవాళ్ళు లేరా? అంటే ఇప్పుడు ఉండొచ్చు, కానీ వాళ్ళు ఎలాంటి ట్రిక్స్ వాడితే తెలియదు నాకు. అంటే ఎన్ని డిగ్రీల సెల్సియస్ ఉంటుంది? అంటే ఇప్పుడు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క క్యాడరీ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఆయిల్ ఉంది కాబట్టి ఇక్కడ 200 వరకు కూడా 300 వరకు కూడా నేను బేరీ చేయగలుగుతాను. వేరే కంట్రీలో ఆయిల్ చేంజ్ ఉంటుంది, దాంట్లో అక్కడున్న వాతావరణం బట్టి మనం ఫాలో అవుతాం. అక్కడ ఎంత డిగ్రీ? నేను 220 చేసిన. 220 డిగ్రీస్ డైరెక్ట్ వాళ్ళే చెక్ చేస్తారు. ఇంకా గిన్నిస్ బుక్ రికార్డులో కూడా సేమ్. ఇప్పుడు 300 నుంచి 500 గ్రామ్స్ చికెన్ పీసెస్ అలేసి చేయబెట్టి తీసేయాలి డైరెక్ట్. వాడు అడుగుతాడు, మొత్తం నీట్గా అడిగేసి చూస్తాడు. చేయగలుగుతారా? తుడుస్తాడు మొత్తం, మనం ఎలాంటి కెమికల్స్ కానీ ఇంకా ఎలాంటి లిక్విడ్ వాడుతున్నామా అని. లేదు, దాన్ని డైరెక్ట్ చేయడానికి నేను ప్రాక్టీస్ చేసిన. అది ఒక్కరోజు కాదు కదా, కొన్ని సంవత్సరాలు చేసిన ప్రాక్టీస్. అవునా? నెక్స్ట్ ఏం చేయబోతా ఉన్నా? నెక్స్ట్ ఇప్పుడు కొత్తగా ఒక 5-6 యాక్ట్ ప్రిపేర్ అవుతున్నాను. ఫస్ట్ బాడీ అపిరెన్స్ మార్చుకోవాలి. అంటే మనము ఇప్పుడు నేను ఒకటి నోట్లో గ్రేప్ పెట్టి కార్డ్ పెట్టి ఇష్యూస్ కట్ చేస్తాను. ఇప్పుడు ఒక వ్యక్తిని నోట్లో గ్రేప్ పెడతాను, ఇక్కడ నుంచి చూసుకుంటూ ఇట్లా కొట్టి ఇష్టేస్తాను. ఆ నోట్లో గ్రేప్ కట్ కావాలి. కార్డ్ ప్లేస్లో కత్తి ఉంటుంది, ఇప్పుడు కత్తి ఇష్టేస్తా డైరెక్ట్. గ్రేప్ చిన్నది యాపిల్ చేసిన నేను యాపిల్ గ్రేప్ పెడతా, గ్రేప్ పెట్టి కట్ చేయాలి. ఇది ఎట్లా అంటే కత్తి మీద సాములు అంటారు కదా, అలాంటి చూసే వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చినంత ఫీలింగ్ కావాలి, కానీ చూడకుండా ఉండొద్దు మళ్ళీ. ఇదొకటి. రెండోది ఏంటంటే బ్యాలెన్సింగ్. కొత్త ఇంకొక 5-6 రకాలుగా కొన్ని డైలీ ప్రాక్టీస్ చేస్తున్నాను. తప్పనిసరిగా ఈ ప్రపంచానికి మన ఇండియన్గా ఒక ప్రతిభ చూసి. ఒలింపిక్స్ లేవా ఈ గేమ్స్? ఉంటే
ఇక మస్తు పథకాలు వచ్చేటి. అంటే ఇప్పుడు ఒలింపిక్స్ లో అనేది స్పోర్ట్స్ కేటగిరీలో వెళ్తుంది. అవును. ఇప్పుడు నాలాంటి వాడికి ఊరు పోవడానికి లేనప్పుడు మీలాంటి వాళ్ళు సాయం చేస్తారు. ఇక నేను ఇంకా అక్కడ పోవాలంటే ఇప్పుడు ఆ రోజు నువ్వు వచ్చినప్పుడు క్యూ న్యూస్ నీ టాలెంట్ను గుర్తించడం కాబట్టి నీకు అక్కడ స్పాన్సర్ చేయడానికి ముందుకు వచ్చినాం. తప్పనిసరిగా మీరు మీ ఆలోచించిన విధానము నిజంగా ప్రతిభావంతులకు సపోర్ట్ చేస్తారనే విషయం నేను నమ్మిన. ఐఎమ్ సో హ్యాపీ. ఎందుకంటే ఉండాలి ఇక మీలాంటి వాళ్ళు ఎంతోమందికి ఆదర్శవంతులు మాలాంటి వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారంటే ఐఎమ్ సో హ్యాపీ. చాలా వ్యయం భరించినాం నీ తరఫున. థ్యాంక్ యూ సో మచ్. మీరు బృందం పోయారు కాబట్టి సరే ఆ రోజు ఈ ప్రజలకు మాట ఇచ్చిన నిన్ను పంపిస్తామని. 100% మీరు ఇచ్చిన మాట ప్రకారంగా మీరు నిలబెట్టుకున్నారు. మీకు చాలా కృతజ్ఞతని. ఇంకోటి ఏంటంటే క్యూ న్యూస్ అనేది నాలాంటి వాళ్ళకి ఎంతోమందికి సపోర్ట్ చేస్తానని కోరుకుంటున్నాను. నాకు మీ తరఫున ఇట్లా వచ్చినా కూడా మనకు కేకే రాజా గారు అని ఉన్నారు, కాకి మాధవరావు గారు ఉన్నారు, వాళ్ళు కూడా నాకు సపోర్ట్ చేస్తానికి ముందుకు వచ్చేసారు కూడా. చాలా మంది చేయాలి మీలాంటి వాళ్ళకి సపోర్ట్. నాకు అంటే మేము ఎల్లప్పుడు చేయకపోవచ్చు కానీ నీకు ఆ ఈవెంట్ ఇంపార్టెంట్ కాబట్టి పంపించడం జరిగింది. తప్పనిసరిగా. ఇంకొకటి ప్రపంచ స్థాయిలో కూడా నా చిన్న ఆలోచన ఉండేది చిన్నప్పుడు, నా ఊరికి నా దేశానికి పేరు తీసుకోవాలని ఒక కసి మనసులో ఉందంతే. ఒక మండిగా పట్టుదలతోనే ముందుకెళ్ళింది తప్ప నిజంగా నా ముఖం చూస్తే వీసా ఇస్తారన్నారు. వీసా ఎందుకు టాలెంట్ చూసి ఇచ్చి తప్ప నాకు చదువుతో నాతో సంబంధం లేదు. అక్కడ ఏం చదువుకున్నావు? నాది ఎంఎస్సి యోగా అయిపోయింది. ఎంఎస్సి యోగా ఎక్కడ? తమిళనాడు అన్నమల యూనివర్సిటీ. యోగా అయిపోయింది. యోగా మెడిటేషన్ యోగా ఇవన్నీ నేను రోజు ప్రాక్టీస్ చేసుకుంటాను. 2 hours మార్నింగ్ 2 hours ఈవినింగ్ 2 hours ప్రాక్టీస్ చేస్తాను. ఇప్పుడు వస్తప్పుడు కూడా వాటర్లో 4 o'clock లేచి వాటర్లో ప్రాక్టీస్ చేసి వచ్చాను. కళ్ళు ఎర్రగా ఉంటాయి. ఎందుకు వాటర్లో అంటే బ్రీతింగ్ ఎక్సర్సైజ్. ఇప్పుడు నార్మల్గా ఒక మనిషి లోపల ఉన్న గాలిని పీల్చుకునే విధానంలో ఆపితే మన బ్లడ్ ప్రెషర్ ఎలా ఉంటుంది, మన ఐ కాంటాక్ట్ ఎలా ఉంటుంది, మన మైండ్ సెట్ ఎలా ఉంటుంది అంటే మనం ప్రాక్టీస్ వాటర్లో చేస్తాం. మళ్ళొకసారి మీ టాలెంట్ షో మేము మా ప్రేక్షకుల కోసం చూపిస్తాం. కొత్తదనంగా మీ అందరికి చూపిస్తారనా. ఇంకొకటి విషయం ఏంటంటే మీలాంటి వాళ్ళ ఎంకరేజ్ సపోర్ట్ నాకు ఇంకా ముందుకు మంచి ఉత్సాహాన్ని ఉద్దేశాన్ని ఇచ్చిందన్న. థ్యాంక్ యూ సో మచ్. మా చూసేటువంటి ప్రేక్షకులకి నీ టాలెంట్ కనిపించినప్పుడు ఖచ్చితంగా ఎవరో ఒకరు ముందుకు వస్తారు నీకోసం. ఇలాంటి ప్రతిభావంతులు గ్రామ స్థాయిలో ఉన్న ప్రతిభావంతుని కూడా ఎంకరేజ్ చేయాలి. మీరందరి సపోర్టే ఇంకా నేను ఒక ముందుకెళ్తాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. రైట్ క్రాంతి, థ్యాంక్ యూ. రైట్, అది క్రాంతి మొత్తానికి స్పెయిన్ వెళ్ళిండు, స్పెయిన్లో ప్రదర్శన చేసిండు, వచ్చిండు. ఆయన టాలెంట్కి నిజంగా హ్యాట్సప్ చెప్తా ఉంది క్యూ న్యూస్. మేము గతంలోనే క్రాంతి ఇక్కడికి వచ్చి అంటే ఒక షో చూడడానికి వచ్చినటువంటి సందర్భంలో ఇట్లా ఇది ఉందన్న అని చెప్తే ఖచ్చితంగా మా వంతు సహాయం చేస్తామని చెప్పి క్యూ న్యూస్ స్పాన్సర్ చేస్తుందని చెప్పినాం. తద్వారా అందరూ సహకరించి క్రాంతిని ఆ వేదిక మీద నిలబెట్టారు. మరి చాలా మంది కూడా ఇట్లాంటి క్రాంతిలను ఎంకరేజ్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. క్యూ న్యూస్లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.